నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏకదంతాయ విభిన్న రూపాయ భారీ సెట్టింగుల నడుమ కొలువైన గణనాథుడు, విశేషంగా ఆకట్టుకుంటున్న వినాయక విగ్రహాలు. విద్యార్థుల ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఘనంగా సాగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం. జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాల శోభ నెలకొంది. ముఖ్యంగా పట్టణంలోని ఆయా కాలనీలలో ప్రతిష్ఠించిన వినాయక ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వంశీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన లంబోదరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అదేవిధంగా కుమార్ జనతా గణేష్ మండలి ఆధ్వర్యంలో భారీ వినాయకుడు, సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన భారీ గణపతిని ప్రత్యేక పూజలతో కొలుస్తున్నారు. చించేర్వాడలో భారతీయ విద్యార్థి గణేష్ మండలి వారు ప్రతిష్ఠించిన దత్తాత్రేయుడికి భోజనం వడ్డిస్తున్న గణేశుడు, చింతామణి గణేష్ మండలి వారి విఘ్నేశ్వరుడు చూడముచ్చట గొలుపుతున్నారు. అశోక్ రోడ్లో గంగానదికి మూషికలతో కలిసి మహాహారతి అందిస్తున్న వినాయకుడు, పాండాలతో ఆడుకుంటున్న వినాయకుడితో పాటు శివాజీ చౌక్ వద్ద డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ థీమ్తో ప్రతిష్ఠించిన ఏకదంతుడి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. మూషికాలతో కలిసి ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులను తుదిముట్టిస్తున్న వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు వాడవాడలా కొలువైన గణనాథులు విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీలలో భారీ సెట్టింగుల నడుమ వినాయకులను ప్రతిష్ఠించి కొలుస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం మిరమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల నడుమ భారీ సెట్టింగులు ఏర్పాటు చేసి లంబోదరుడిని ప్రతిష్ఠించారు. కళా నైపుణ్యం ఉట్టిపడేలా రూపొందించిన సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను పోలేలా, ప్రముఖ దేవాలయాలను కళ్లకు కట్టేలా రూపొందించిన డెకరేషన్లు కట్టిపడేస్తున్నాయి. స్థానిక భుక్తాపూర్లో తిరుమల శ్రీవారి ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో వినాయకుడిని ప్రతిష్ఠించగా తిరుమల మాదిరిగా 7 ద్వారాలను ఏర్పాటు చేశారు. భుక్తాపూర్ కాలనీలోని అమర్నాథ్ ఆలయ సెట్టింగ్ను ఏర్పాటు చేసి శివలింగానికి వినాయకుడు అభిషేకం చేస్తున్నట్లుగా రూపొందించిన విగ్రహం ప్రశంసలు పొందుతోంది. కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఇటీవల ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో భక్తులు స్నానాలు ఆచరిస్తున్న దృశ్యాలు కుంభమేళా విశిష్టతను తెలియచెప్పేలా డెకరేషన్ చేశారు. ధోబీ కాలనీలోనూ రాక్షసుడి తల నుండి లోనికి వెళ్లేలా గుహ డెకరేషన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. లోపల కల్కి భగవానుని రూపంలో రాక్షసులను సంహరిస్తున్న వినాయకుడి విగ్రహానికి భక్తులు పూజలు చేస్తున్నారు. అదేవిధంగా ధోబీ కాలనీలో గజ వాహనుడైన శివతనయుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
ఉన్నత స్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుల సహకారం ఎంతో ఉంటుందని, అలాంటి వారి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని గురువారం జెడ్పీ హాల్లో గురు పూజోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఐటీడీఏ పీఓ, జిల్లా ఇన్ఛార్జ్ డీఈఓ ఖుష్బూ గుప్తాతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతర గేయాన్ని ఆలపించారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలను తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 72 మంది ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లతో పాటు మెమెంటోలను అందించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, సెక్టోరియల్ అధికారులు రఘురమణ, ఉదయశ్రీ, సుజాత్ అలీ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా మాట్లాడుతూ ప్రతి మనిషి ఉన్నత స్థాయికి ఎదగాలంటే దానికి పునాది భవిష్యత్తును కాపాడడంలో ఉపాధ్యాయులు రోల్ కీలకంగా ఉంటుందన్నారు. ఒక స్థాయికి చేరాలంటే గురువు తప్పనిసరి అవసరమన్నారు. అంత కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తూ సమూల మార్పులను కూడా చేసిందన్నారు. బదిలీలు, పదోన్నతులు, కౌన్సిలింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టిందని గుర్తు చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఏఐ ద్వారా బోధనలు చేసేలా శిక్షణలను కూడా అందించిందన్నారు. డిజిటల్ కోడింగ్తో వినూత్న కార్యక్రమాలను పాఠశాలల్లో అమలు చేస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా వారిపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తుంచుకుంటూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరారు. టీచర్స్ రోల్ చాలా కీలకమైన ఉంది. అది ఇప్పుడు కాదు, గత ఎన్నో సంవత్సరం నుంచి మన భారత్ సంబంధించిన ఏవైతే ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఇటువంటి ఫిలాసఫర్స్ కావచ్చు, ఇటువంటి రివల్యూషన్ కావచ్చు, అవి ఎవరు తీసుకొని వచ్చారంటే ఒక టీచరే తీసుకొని వచ్చారు. మనం అందరూ కూడా స్మరించుకోవాలి, మనం అందరూ కూడా గుర్తించుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను, పిఓ గారు ఉన్నారు, మనం అందరూ కూడా, అంటే మీరు కూడా టీచర్ అయ్యారంటే దాని వెనక కూడా ఒక టీచరే ఉన్నారు. సో మనం ఒక స్థాయిలో ఉన్నామంటే బికాస్ ఆఫ్ ద సపోర్ట్, గైడెన్స్, డైరెక్షన్ అండ్ గుడ్ క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ ఒక టీచర్ ఇచ్చారు కాబట్టి దానివల్ల మనం అందరము ఇక్కడే ఉన్నాం. కాబట్టి మనం ఈ రోజు ఎందుకు ఉన్నాము, మన వెనక ఎవరో టీచర్ ఉన్నారు, వారందరినీ కూడా మనం తప్పకుండా స్మరించుకోవాలి, గుర్తించుకోవాలి. అది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ వెనక కూడా ఎవరైనా టీచర్ ఉండొచ్చు. సో ప్లీజ్ రిమెంబర్ దట్ టీచర్, బికాస్ ఆఫ్ యూ వి ఆల్ ఆర్ హియర్. సో అది కూడా మన అందరికీ బాధ్యత ఉంది కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కమింగ్ టు ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా హెడ్ చేస్తున్నారు కాబట్టి
కోర్స్ పర్సన్స్ కూడా దాని గురించి కూడా ట్రైన్ అయ్యారు. సో అది కూడా డిజిటల్ కోడింగ్ సంబంధించిన కూడా ఇది ఒక కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. ఖాన్ అకాడమీ ద్వారా ఫిజిక్స్ వాళ్ళ ద్వారా కూడా హెచ్పిటిలో మోడల్ స్కూల్స్ నడుస్తూ ఉంది. మళ్ళీ హై స్కూల్స్ లో కూడా స్టార్ట్ అయ్యింది. ప్రీ ప్రైమరీ స్కూల్ చాలా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో అలైన్ అయి ప్రీ ప్రైమరీ స్కూల్ కార్యక్రమం కూడా ఒక 15-19 స్కూల్స్ లో కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బడి రోడ్డు ఉన్న చోటనే ఉంటాయని, వాటిపై ప్రయాణం చేసే వారే ఉన్నత స్థాయి శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. తల్లిదండ్రుల తరువాత గురువులను పూజించే సంస్కృతి ఉందన్నారు. అంత గొప్ప స్థానంలో గురువులున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చిందంటే అది గురువుల కారణంగానే అని చెప్పారు. సమాజాన్ని జాగృతం చేయాలన్న శక్తి ఉపాధ్యాయులకు ఉందన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసునని అసెంబ్లీలో కొన్నింటిని ప్రస్తావించడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రానుందని, దానికోసం స్థల పరిశీలన కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మిగతా దేనితో కూడా పోల్చడానికి ఆస్కారం లేదు. బడి రోడ్డు ఈ రెండు కూడా వాటి జాగాలలోనే అవి ఉంటాయి. బడి జాగాలనే ఉంటుంది, కాలేజీ బిల్డింగ్ జాగాలనే ఉంటుంది. ఆదిలాబాద్ నేషనల్ హైవే దాని స్థానంలోనే ఉంటుంది. అది ఎటు కదలదు. కానీ దాని మీద ప్రయాణం చేసే వాళ్ళని ఒక రోడ్డు 1000 కిలోమీటర్ల గమ్యానికి చేర్చగలుగుతుంది. ఒక పాఠశాల కాలేజీ భవనం ప్రపంచానికి నాయకత్వం వహించేటటువంటి లక్షణాలు దాని దగ్గర నుండే ఉంది. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మేము ఈ సమాజంలో ఒక పాత్ర, నలుగురు గుర్తించే పాత్ర పోషించగలుగుతున్నాము అని అంటే ఈరోజు ఆనాడు మాకు విద్య నేర్పినటువంటి గురువులు పెట్టినటువంటి విషయం. పట్టణంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఓణం మహోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరపనున్నారు. గణపతి పూజ, గణపతి హోమం, భజన, విష్ణు సహస్ర నామార్చనతో పాటు పడి పూజ, భిక్ష ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వికలాంగులకు పెన్షన్ పెంచి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి ప్రేమ్రాజ్ అన్నారు. గురువారం రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఈ నెల 8న కలెక్టరేట్ ఎదుట చేపట్టే ధర్నా వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆరెలి మల్లేష్, విహెచ్పిఎస్ ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీను, నామ్దేవ్, కడదారపు పొచ్చన్న, దాసరి అశోక్, తరోడి శంకర్, కనక కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ఆసరా పెన్షన్ల పేరుతో గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ కంటే పెంచి ఇస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదని ప్రేమ్రాజ్ అన్నారు. ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈ నెల 8న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. అదేవిధంగా త్వరలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎల్బీ స్టేడియంలో సదస్సు ఉంటుందని, అందులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆసరా మరియు చేయుత పెన్షన్దారులందరూ కూడా హాజరు కావాలి. రాష్ట్ర విహెచ్పిఎస్ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం నిర్బంధం చేయడం జరుగుతుంది. ఎందుకొరకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత 20 నెలల నుంచి పెంచుతానన్న పెన్షన్ పెంచకపోవడం మరియు గత 3 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం చాలా దారుణం. మాట తప్పిన ఈ యొక్క ముఖ్యమంత్రికి ఆ యొక్క కలెక్టర్ ముట్టడి ద్వారా ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని చేరదీసే విధంగా ఈ నెల రేపటి నుంచి 5, 6, 7వ తారీఖు రోజు అన్ని ఈ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో అన్ని వార్డులలో అందరి చేయుత పెన్షన్దారులందరినీ కూడా సమకూర్చి ఆ యొక్క 8వ తారీఖు నాడు సిద్ధం చేసే విధానంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మరియు ఈ నెల 12న మండల హెడ్ క్వార్టర్లో తహసీల్దార్ అన్ని తహసీల్దార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఒక టీచర్ బోధనా విధానం విద్యార్థులకే కాదు, పాఠశాలకు వచ్చే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాఠశాల గోడల్ని రంగులమయంగా మార్చి
బొమ్మలతోనే పాఠాలను చెబుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న తాంసీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొన్నాళ్ల క్రితం వరకు కళావిహీనంగా గోడలపై పాడుబడి కనిపించిన ఈ పాఠశాల ఇప్పుడు చూస్తే కళ్లకు కనువిందు చేస్తోంది. ఈ మార్పుకు కారణం ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు నాంపల్లి కవిత. 2024 జూలై 1న బదిలీపై పాఠశాలలో చేరిన ఆమె కేవలం 2 నెలల్లో విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక ఆలోచనను అమలు చేశారు. పాఠాలు బోధించడమే కాకుండా స్వయంగా రంగులు కొనుగోలు చేసి పాఠశాల గోడలపై ఎన్నో విద్యా సంబంధిత బొమ్మలు, చిత్రాలు వేశారు. మంచిగా చేయాలనే ఒక ఉద్దేశంతో మెల్లమెల్లగా నా పెయింటింగ్స్ అన్నీ స్టార్ట్ చేశాను. డ్రాయింగ్, పెయింటింగ్స్ అన్నీ వేసి పిల్లలకు అట్రాక్టివ్గా చెప్పాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. దానికి తగినట్టు అన్ని చిత్రాలు, దానికి తగిన బోధనలో ఉన్న సామర్థ్యాలను, బోధనాంశాలను ప్రతి చిత్రం దగ్గర ఒక్కొక్క క్లాసుకు సంబంధించిన బోధనాంశాలను డ్రాయింగ్ తీసుకుని రాసి పిల్లలకు వివరించడానికి అనుకూలంగా, పిల్లలు ఈజీగా చదవడానికి అనుకూలంగా నేను పిల్లల కోసం ఆ విధంగా నేను తయారు చేశాను. అదనపు ఖర్చులన్నీ సైతం ఉపాధ్యాయులే భరించారు. తరగతి గదుల్లోంచి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేకుండా బొమ్మలతోనే పాఠాలు చెప్పే విధానాన్ని ప్రారంభించగా విద్యార్థులు మరింత ఆసక్తిగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ పాఠశాల గోడలన్నీ అక్షరాలు, సంఖ్యలు, పటాలు, ఆకృతులతో నిండిపోయి పిల్లలకే కాదు గ్రామస్తుల కళ్ళకు ఆకర్షణగా మారింది. కవిత మేడం అనేది వచ్చినాక తెలిసిందనమాట. కవిత మేడం ఎలా వర్క్ చేస్తారు అనేది చాలా సృజనాత్మకత ఉంది ఆమెలో. స్కూల్ బాగుంది, ఆమె వల్ల మొత్తం పెయింటింగ్స్ అట్లా స్కూల్ బాగా ఉంది అని తెలిసింది. తర్వాత మేడంకు పోయి ప్రమోషన్ అంటే అవార్డు రావడం కూడా చాలా సంతోషం. మా స్కూల్కు కూడా మంచి పేరు వచ్చిందని చాలా సంతోషపడుతుంది. మరి మేడంను చూసి మేము కూడా ఇంకా చక్కగా టీఎల్ఎం తయారు చేయడం కానీ, అదేవిధంగా మా పాఠశాల పిల్లలు కూడా పెయింటింగ్స్ నేర్చుకుంటున్నారు. మేడం వేయడం చూసి పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా వాళ్ళు కూడా సొంతంగా పెయింటింగ్స్ తయారు చేయడము, అదేవిధంగా టీఎల్ఎం చిన్న చిన్న వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు పిల్లలు. నేను ఇంతకుముందు ప్రైవేట్ పాఠశాలలో చదివించాను, కానీ ఇక్కడ ఇంప్రూవ్మెంట్ బాగుందని ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం జాయిన్ చేశాము. ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ, మేడం కానీ బాగా సపోర్టివ్గా పిల్లలకు కూడా అన్ని కళాకృత్యాలు, ఆర్ట్స్ ద్వారా కానివ్వండి, వర్డ్స్ మంచిగా డ్యాన్స్ ద్వారా కానివ్వండి, ఎక్స్ప్లెనేషన్ బాగా చేస్తున్నారు. మా పాప కూడా బాగానే చదువుతుంది. మిగతా పిల్లలు కూడా బాగానే పార్టిసిపేషన్ చేస్తున్నారు. పాఠశాల పరిసరాలు కూడా పిల్లలకు అనుకూలంగా బాగానే ఉన్నాయి. టీఎల్ఎంస్ ద్వారా పిల్లలకు చాలా బాగా బోధన ఇస్తున్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity
and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పేద విద్యార్థులకు అండగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహకారం అందించడం అభినందనీయమని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ బాలక్ మందిర్ ఉర్దూ హెచ్ఎం రఫియా బేగం అన్నారు. గురువారం పాఠశాలలోని విద్యార్థులకు మిలాదున్ నబీని పురస్కరించుకొని బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పిల్లలకు ప్యాడ్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఎండి ముజాహిద్, షౌకత్ అలీ, ఆసిఫ్ అలీ, జిషాంత్ తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు చదువుల్లో అవసరమైన సామాగ్రి అందించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉందని హెచ్ఎం రఫియా బేగం అన్నారు. ఇలా పలువురు ముందుకు రావడంతో విద్యార్థుల్లో కూడా ఉత్సాహం పెరిగి చదువుల్లో రాణిస్తారని తెలిపారు. ఈ సందర్భంలో ప్యాడ్స్ మరి పెన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మరి దానికి గెస్ట్గా ఎండి ఉదయన్ గారు వచ్చారు, షౌకత్ భాయ్, మరి నరేష్ అన్న, మరి ఆసిఫ్ భాయ్, మరి అందరికీ ఈరోజు తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో 10 లక్షల రూపాయల ఎస్డీఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించే శబరిమాత ఆశ్రమం భూమి పూజ కార్యక్రమాన్ని ఆశ్రమ సభ్యులతో కలిసి మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మాట్లాడుతూ తన సొంత గ్రామంలో ఆశ్రమ సభ్యులు అడిగిన వెంటనే ఆశ్రమ నిర్మాణం కోసం భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. శబరిమాత చూపిన దారిలో గత 30 సంవత్సరాలుగా నడుస్తూ శబరిమాత భక్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శబరిమాత ఆశ్రమ అధ్యక్షులు మోతే రాజమల్లు, సభ్యులు గోక రాధాబాయి, వెంకట్రెడ్డి, సుశీలాబాయి, అమ్మక్క, శారదాబాయి, మాజీ జెడ్పీటీసీ బాబన్న, గాజుల సాంబశివ్, లోక ప్రవీణ్ రెడ్డి, మోతి శ్రీనివాస్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లి బీల కానీ, పల్లి కేల కానీ, దేవాపూర్లో కానీ, అర్లీల కానీ, కజ్జర్లలో కానీ ఎంతో వేల మంది అఖండ జ్యోతి కార్యక్రమం రావడం నెల రోజులు ఘనంగా జరుగుతుంది. కాబట్టి మేము ప్రభుత్వం వచ్చింది, అధికారం ఉన్నది, ఇంకా 4 పనులు ఎక్కేసే అవకాశం ఉన్నది. 6 నెలల లోపల మీకు ఈ భవనాన్ని అప్పగిస్తాం. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా బ్యాంకర్లు రుణాలు అందించేలా చూడాలని మాజీ మంత్రి జోగురామన్న కోరారు. ఈ విషయమై కలెక్టర్ రాజర్షేషాను కలిసి వినతి పత్రం అందజేశారు. పంటలపై వ్యవసాయ అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంటలపై వ్యవసాయ అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా బ్యాంకర్లు రుణాలు అందించేలా చూడాలన్నారు. ROFR భూములను సాగు చేస్తున్న ఆదివాసీ రైతులకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మినహా ఇతర బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై చొరవ చూపాలని కోరారు. వాగులు వరదలతోటే కాకుండా జనరల్గా ఉన్నటువంటి పొలాలలో కూడా మరి ఇలా పంటలు దిగుబడి రాదు, వర్షం ఎక్కువైతుంది, ఇప్పటికే చేతులు రాకుంటాయినాయి. కాబట్టి మొత్తం సర్వే చేయాలా. సర్వే చేసి గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ అంతా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మరప్పుడు రీకన్వర్షన్ చేసి లోనింగ్స్ అన్నీ కూడా అన్ని బ్యాంకులలో ఇన్స్టాల్మెంట్ చేసి కన్వర్షన్ చేసి మళ్ళా తిరిగి లోన్లు ఇస్తేనే మళ్ళీ ఏదైనా విత్తనాలు ఫర్టిలైజర్ కొనుక్కొని రెండో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చినాం. దానికి సంబంధించింది అంతా కూడా మళ్ళీ సర్వే చేసేటప్పుడు కేవలం వాగులు మరి వరదలతోటి మునిగిందే కాకుండా జనరల్ పొలాలలో కూడా సర్వే చేయమని చెప్పినాం. లేదనుకుంటే మీరు వ్యవసాయ అధికారులను కానీ సైంటిస్టులను పంపండి. ఇలా వయసు పంట అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఏం చేసినా కూడా అది పంట దిగుబడి రాదు, ఎత్తు కూడా పెరగదు. కాబట్టి టోటల్గా నష్టం జరిగింది అని చెప్పినాం. లోన్లు రీకన్వర్షన్ ఖచ్చితంగా చేయాలా. ఆ చేసి మన లోన్లు ఇస్తేనే పెట్టుబడి పెట్టుకునే శక్తి ఉంటుంది. ఒకటి. రెండోది ROFR పట్టాలు కూడా సార్ చెప్పడం జరిగింది. ఆదివాసులే ఉన్నారు. కేవలం వాళ్ళు ఏదో ఆన్లైన్లో లేదని చెప్పి సాగుతోటి మరి గతంలో అన్ని బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చినాయి. కానీ ఇప్పుడు లోన్లు కూడా ఇస్తలేరని చెప్పి కలెక్టర్ గారికి చెప్పినాం. కలెక్టర్ గారు కూడా స్వయంగా అయితే జిల్లా లెవెల్లో జరిగేటటువంటి బ్యాంకర్స్ మీటింగ్లో కూడా తీర్మానం చేసి మినిట్స్లో కూడా రాసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కూడా పంపించడం అని చెప్పారు. ఖచ్చితంగా దానిపైన కూడా మేము స్టేట్ లెవెల్లో కూడా మంత్రులకు వ్యవసాయ శాఖ మంత్రి గారు కలుస్తాం, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కలుస్తాం. ఆదివాసులు ROFR పట్టాలకు ఒక గ్రామీణ బ్యాంక్ ఇస్తుంది ఎట్లా, మిగతా బ్యాంకులు ఇవ్వఎందుకని చెప్పి ఖచ్చితంగా కోర్టుకు కూడా వెళ్తాం. రైతులను తీసుకొని కోర్టు నుంచి ఆర్డర్ ఇప్పించి అన్ని బ్యాంకులల్లో ఆదివాసులకు కూడా ROFR పట్టాలకు లోన్లు ఇప్పించే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. అందుకోనికే దయచేసి నేను ఆదివాసీ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అతి త్వరలో నేను కోర్టులో ఇప్పించేసి మనం ఆర్డర్ తెప్పించుకుందామని చెప్పి కూడా ఈ రకంగా తెలియజేస్తున్నాను. గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సాత్నాల మండలంలోని మాంగుర్ల దేవిజిగూడకు చెందిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం ఆదిలాబాద్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ వల్ల నేడు గ్రామాలు సమస్యలతో సతమతమవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు రాక అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీని గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు సుభాష్, పోతరాజు రమేష్, సురేష్, రోహిదాస్ తదితరులు పాల్గొన్నారు. సాత్నాల మండలంలోని మాంగూర్ల అదేవిధంగా దేవుజిగూడకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆ గ్రామ పటేళ్లు మిగతా కార్యకర్తలంతా కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా
వాళ్ళందరూ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. రేపు రాబో రోజులలో ఎన్నికలు ఎవొచ్చినా భారతీయ జనతా పార్టీ గెలవాలి. నీతితో నిజాయితీతో రాజకీయాలలో విలువలతో కూడినటువంటి పరిపాలన జరగాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమవుతుందని బలంగా నమ్మినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏకదంతాయ విభిన్న రూపాయ భారీ సెట్టింగుల నడుమ కొలువైన గణనాథుడు, విశేషంగా ఆకట్టుకుంటున్న వినాయక విగ్రహాలు. విద్యార్థుల ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఘనంగా సాగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.